బోర్ కొడుతున్నాను. సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఏమన్నా కుదిరితే, అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి, రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్. ఇది వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనపడుతుంది సార్ అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పించాలి. అది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా, మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతపడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. ఓకే. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదేని అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో అట్లా ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును, కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు, మంత్రం. మంత్రం. కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా? అవును. మా అల్లు మల్లయ్య కదా? అంటే మా అల్లుకి మల్లులో బాగా అవును అదే కదా. అవును. చెప్పండి అన్న. మలయాళమా? తానారాయణ తనిఖీరైతే తాను ఎన్నోడు చూదికి తానారాయణ వచ్చేస్తాను నేను అది చెప్పక కాదు. ఇప్పుడు చెప్పింది ఏమనుకున్నా, ఆమె చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి అయిపోయింది. మళ్ళీ ఫస్ట్కే ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం అయిపోయింది. యాంటీడోట్ అది. ఓ హాయ్ గీతిక. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో. ఓకే సారీ. సరే వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు మిషన్. అదే అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు, నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతావు. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా హార్ట్ లో వైబ్రేషన్. నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. థ్యాంక్ యూ. ఏంటి పోయి ఎలా చూస్తున్నారు? లేదు అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం సింగిల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. చాలా యూనిక్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యకాలంలో ఎవరు అడగలే. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికీ తెలుసు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకల్లా, ఫ్రీగా తిరగచ్చు, ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్లని ఏం ఫాలో అవ్వక మనం నచ్చినట్టు ఉండొచ్చు. అంతే నాకు తెలుసు. మీకేం తెలుసు? గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇట్స్ ఓకే. తర్వాత చెప్తున్నట్టు
కాదండి, నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పేది. A very deep philosophical answer. డీప్ Philosophical answer. వాట్ ఈస్ యువర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్? So I feel చాలా advantages ఉన్నాయి. యూ డోంట్ నో డిసడ్వాంటేజెస్. Tension free life when one is single. ఓకే. చాలా time to focus on yourself. #self love. #self love. సెల్ఫ్ love. ఓకే. ఓకే. సెల్ఫ్ లవ్ మీన్స్ Self మనం love. మనం ఓకే. సెల్ఫ్ And I think Ivana will now tell us some disadvantages. ఈ మరీ టెన్షన్ పడుతుంది నీతో నన్ను అడుగుతాను నేనేం చెప్పాలి. యా షీ హ్యావ్ మెనీ ఆన్సర్స్. యూ కెన్ ఆల్వేస్ స్కిప్ ద క్వశ్చన్ బై ద వే. జస్ట్ when you're single no phone లో చార్జ్ ఉంది, మొబైల్ డేటా సేవ్ అవుతుంది, సింగిల్స్ కి మొబైల్ డేటా సేవ్ అవ్వదు, ఎక్కువ సేవ్ అవ్వద్దు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది. You tell sir your answers. Your answers. Advantages and disadvantages. there are no advantage being single. That's where mingle na. Okay. బట్ వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్, సింగిల్ ఉన్నా కమిటెడ్ ఉన్నా మొబైల్ డేటా మాత్రం ఈజీగా అయిపోద్ది అయిపోద్ది. ఖచ్చితంగా. అందుకే నేను పక్కింటి వాళ్ళ వైఫై వాడతాను. ఇంత తడబడుతున్నారంటే అదే కొంచెం అన్ని ఇంటర్వ్యూలకి మన ఇంటర్వ్యూకి కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఒక ఈ ఇంటర్వ్యూలో ఏం ప్లాన్ చేసాం అంటే క్రింజ్ రౌండ్ అని ఒకటి ప్లాన్ చేసాం. అదేంటి ఇప్పటిదాకా అది కాదు. సారీ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు సారీ సార్. ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది. క్రింజ్ జోక్స్, క్రింజ్ ఎవరు బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం. చేద్దాం ఖచ్చితంగా, కానీ మాకు నాకు తెలిసి మా నలుగురు తెలుసు ఫైనల్గా ఎవరికి అవార్డు వస్తుంది కదా. నాకు తెలిసి ఓకే. ఎవరు చెప్పాలి ఫస్ట్ ఎవరు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దాని నుంచి ఆ లైఫ్ చూస్తున్నాను ఫీల్ అవుతున్నారు కదా, స్టార్ట్ చేయండి. బట్ నాకు మీరు నన్ను చూస్తున్నారు భయం వేస్తుంది. బెటర్ అటు వెళ్తేనే బెటర్. అయితే ఒకడు ఎప్పుడు గుమ్మం ముందు కూర్చొని చదువుతుంటాడు. ఎందుకు? వీధి దీపాల లైట్లు. ఇది క్రింజ్ జోక్ సెగ్మెంట్, మీరు జెన్యూన్ జోక్ చెప్తున్నారు. ఎందుకంటే వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు కాబట్టి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. బెస్ట్ క్రింజ్ జోక్. మీరు నిజం జోక్ అనుకుంటారేమో, ఇది క్రింజ్ జోక్. అదే బెస్ట్ క్రింజ్. ఓకే సార్ డౌట్ వచ్చింది. మీరు నవ్వుతూ భయం వేసింది. మీరు నెక్స్ట్. ఒకడు డాబా పైకి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఎందుకు యువర్ థింకింగ్. పక్కన డాబా మీద అమ్మాయిలు ఉంటారు. లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఆల్రెడీ పాస్ అయ్యాడు కాబట్టి. కాదు, చెప్పండి. ఆడు పై చదువులకు వెళ్దాం అనుకుంటున్నాడు. క్రింజెస్ట్ జోక్ ఇవానా. నాకు తెలిసి నువ్వు విన్ అవుతావు చెప్పు. what happens when hen drinks hot water? ఇది hen డ్రింక్స్ హాట్ వాటర్. It will become KFC chicken. No? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చెప్పేనా? it delivers boiled egg. క్రింజెస్ట్. కేతికా. So why does the nose get cold? వై నో సార్. Yeah. Because it's between the eyes. Wow, mesmerizing. I'll tell another one. Ready? Yeah, Okay. listen. I got one. Very cringe joke. Why I am drinking coffee with left hand? Because your right hand is paining. Because I don't have copyright. ఇట్స్ రియల్లీ డిఫరెంట్. Woman. I got one. I also got one. Yes. So why do we flip the dosa when it gets hot? It will Get burned modify. if we don't. Modify. Because it can't flip itself, kada.